తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎన్టీఆర్ 30 ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూపొందుతోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాలలో ఇది ఒకటి. ఇదిగో అదిగో అంటూ 1 year వరకు నాంచి ఎట్టకేలకు ఈ సినిమాను మార్చి 24వ తేదీన ప్రారంభించారు. ఆ వెంటనే షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు. అప్పటి నుంచి ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు కూడా. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మరియు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇది ఒక ఫర్గాటెన్ కోస్టల్ ల్యాండ్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ కాబట్టి ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారు, ఇందులో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవడం కోసం సినీ ప్రియులు చాలా ఆతృతగా ఉన్నారు. సాధారణంగా ఇలాంటి పెద్ద సినిమాల యూనిట్లు ఏదైనా ఒక సందర్భాన్ని ఎంపిక చేసుకొని ఫస్ట్ లుక్ లేదా టైటిల్ని రిలీజ్ చేస్తుంటారు. అంటే హీరోల పుట్టినరోజునో లేకపోతే ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడో ఒక ముహూర్తం ఫిక్స్ చేసి వాటిని రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు వస్తోంది కాబట్టి ఆ రోజు తప్పకుండా ఎన్టీఆర్ 30 నుంచి ఏదో ఒక క్రేజీ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అందరూ కోరుకుంటున్నట్టుగానే తారక్ పుట్టినరోజుని పురస్కరించుకొని ఎన్టీఆర్ 30 మేకర్స్ ఫ్యాన్స్కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా ఒకటి కాదు, ఏకంగా 2 క్రేజీ అప్డేట్స్ ఇవ్వబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మే 19వ తేదీన అంటే శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ని విడుదల చేయడంతో పాటు ఈ సినిమా టైటిల్ని కూడా అనౌన్స్ చేయబోతున్నట్టు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏమిటంటే ఈ సినిమాకు దేవర అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ పాత్రకు సినిమా స్క్రిప్ట్కి ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావించి దాన్నే ఫైనల్ చేయబోతున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో వినిపిస్తోన్న మరో క్రేజీ న్యూస్ ఏమిటంటే మే 20వ తేదీన ఒక చిన్న గ్లింప్స్ని కూడా రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈ గ్లింప్స్లో షిప్ ఎపిసోడ్కి సంబంధించి ఒక చిన్న వీడియో క్లిప్ని చూపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ గ్లింప్స్ పై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. కానీ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ని మాత్రం తప్పకుండా రివీల్ చేయబోతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ పుట్టినరోజు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఒక కామన్ డీపీని లాంచ్ చేశారు. RRR సినిమాతో తెలుగు రాష్ట్రాల బౌండరీలు దాటిన ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా ఆ కామన్ డీపీని రెడీ చేశారు. అంతేకాదు ఈ డీపీని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఎన్టీఆర్ 30, మ్యాన్ ఆఫ్ మాసెస్, జూనియర్ ఎన్టీఆర్ హ్యాష్ట్యాగ్లను ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రివీల్ అయినప్పుడు ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్లో ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. బహుశా అప్పుడు వాళ్ళు మాస్ జాతరకి స్పెల్లింగ్ రాయిస్తారేమో. ఎంతైనా RRR చేశాక చాలా గ్యాప్ తర్వాత వస్తున్న క్రేజీ అప్డేట్స్ కదా, ఆ మాత్రం రచ్చ తప్పకుండా ఉండాల్సిందే. అయిపోయి